నిన్న మొన్న పురుడు పోసుకున్న హైకోర్టు నిర్మాణ స్థలానికి పరుగు పరుగున మెట్రో వేస్తామంటున్నారు. విమానాశ్రయం పేరు చెప్పి అవసరం లేకుండా పాత నగరంలో రెండేసి మార్గాల నుండి లైన్లు వేస్తున్నారు. రెండవ దశ విస్తరణలో గత ప్రభుత్వం ఉత్తర ప్రాంతానికి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ ప్రణాళికను రద్దు చేస్తూ కొత్త ప్రణాళికను తయారు చేస్తుందంటే మా కొంపెల్లి, బోయినపల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, అల్వాల్, షామీర్పేట్, బొల్లారం ప్రాంత ప్రజలము కంపెడు ఆశలు పెట్టుకున్నాము. కానీ మమ్మల్ని అందరినీ నిరాశపరుస్తూ మాకు మీటర్ మెట్రో ఇవ్వకుండా మొండి చేయి చూపారు. ఇది తీరని అన్యాయంగా మరియు అవమానంగా ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. మాకు తెలుసు మీరు ఇప్పుడు ప్రారంభిస్తేనే అది పూర్తి కావడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ మీరు 5 సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తామంటే బహుశా మా తరం ఈ ప్రాంతంలో మెట్రో కూతలు వినకుండానే వెళ్లిపోతుంది. సాధిద్దాం 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 సాధిద్దాం. నేను సాత్విక రెడ్డి విన్వాయ్ టెక్నాలజీస్ లో పనిచేస్తాను. అది కొండాపూర్లో ఉంటుంది. సో అక్కడికి నేను వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళి బస్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ బస్ ఏమో చాలా రష్గా ఉండడము, ఒక సైడ్ పడిపోవడము, ప్లేస్ దొరకకపోవడము, అందరు నూక్కుంటూ ఉంటారు. సో అందుకంటే ఇక్కడ మెట్రో వచ్చిందనుకో చాలా ఫాస్ట్గా వెళ్ళచ్చు అక్కడికి. అండ్ మెట్రో అనేది ఫాస్ట్గా వెళ్తుంది, సేఫ్ ఉంటుంది, చాలా సెక్యూర్ ఉంటుంది. అండ్ టైం అనేది ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ప్యారడైజ్ అంటే 27 minutes అక్కడ ఉంటాను నేను. అదే బస్ అంటే ఆ రష్ ఎక్కడెక్కడ తిప్పుతాడో తెలీదు. అండ్ ఆ బస్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ నదర్న్ హైదరాబాద్ లో మెట్రో అనేది వస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. రెడ్డి, నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ని 15 years నుండి నేను ఇక్కడ నుండి గచ్చిబౌలికి పోతున్నాను. ఒక 60+60 120 kilometers డైలీ ట్రావెల్ చేయాలి నేను. సో ఇట్స్ అ హారిబుల్ సిచ్యువేషన్. వీ హ్యావ్ మెనీ పీపుల్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఐటీ ప్రొఫెషన్ చాలా మంది ఉన్నారు. ఎస్ రైడ్, ఆ రైడ్, ఈ రైడ్, కార్పూల్ చేసుకుంటూ కాస్ట్ ఎఫెక్టివ్గా పోవడానికి ట్రై చేస్తున్నాం. అదే మెట్రో ఉంటే మాత్రం చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు మెట్రో వెళ్ళాలంటే మేము ప్యారడైజ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ మెట్రో తీసుకొని మళ్ళీ మధ్యలో ఇంకోటి చేంజ్ చేసి అమీర్పేటలో అక్కడ ఇంకోటి చేంజ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షటిల్స్ పట్టుకొని ఇట్స్ అ హారిబుల్ సిచ్యువేషన్. సో వీ నీడ్ డెఫినెట్లీ మెట్రో టు దిస్ ఏరియా. నార్త్ పార్ట్ మొత్తం ఇగ్నోర్ చేసింది గవర్నమెంట్. I don't know. We are paying taxes, but why they are ignoring this part? We are not understanding. It's almost half of the city. This north and asal connectivity ledu. Zero connectivity. If you see central, south, east, west, anni Hyderabad connect ayyayi, but north Hyderabad connectivity ledu. అంటే మనము సిటిజన్స్ కాదా, మనం ఉండట్లేదా? ప్లీజ్, we need a connectivity to the north Hyderabad. నా పేరు గోరగంటి వెంకటేశ్వర్లు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ కొంపల్లి ప్రాంతంలో నివసిస్తున్నాను. ఇక్కడ పాపులేషన్ చాలా భయంకరంగా పెరిగింది. సో డెఫినెట్గా ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ చాలా అవుతున్నాయి. ఈ కొంపల్లి హైవేలో దాదాపు 200 కాలనీలు ఉన్నాయి. సో ఇక్కడ కొత్తగా ఐటీ పార్క్ కూడా రాబోతుంది. డెఫినెట్గా ఇక్కడ ట్రాఫిక్ జామ్ చాలా భయంకరంగా ఉంది. నార్త్ ఆఫ్ హైదరాబాద్లో మెట్రో అనే ప్రసక్తే తీసుకురావట్లేదు గవర్నమెంట్ వాళ్ళు. డెఫినెట్గా ఎడ్యుకేషన్స్ చాలా ఉన్నాయి. జినోమ్ వ్యాలీ ఉంది, ఫార్మాసిటీ ఉంది, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మేడ్చల్ వరకు, మన ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో చాలా అవసరము. దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క అవసరాన్ని గుర్తించి వెంటనే phase 2 కింద ఈ మేడ్చల్ మెట్రో పనులు ప్రారంభించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వము 2వ ఫేజ్ మెట్రోలో ప్రకటించింది. దాంట్లో మా మేడ్చల్, కోంపెల్లి లేకపోవడం మమ్మల్ని చాలా నిరాశపరిచింది. మేడ్చల్ కానీ కోంపెల్లి కానీ చాలా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఎన్నో ఇక్కడ ఐటీ టవర్లు వస్తున్నాయి, రెసిడెన్షియల్ టవర్స్ వస్తున్నాయి. చాలా రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకడం మూలాన. కావున వెంటనే మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఈ 2వ దశలో అవసరం లేకున్నా మైలార్ దేవరపల్లి నుంచి డబుల్ లైన్లు ఎయిర్పోర్ట్ పేరు మీద వేసి అక్కడ చేశారు. కానీ మాకు ప్యారడైజ్ నుంచి కేవలం మేడ్చల్ వరకు 25 కిలోమీటర్ల మెట్రో లైన్ వేస్తే సరిపోతుంది. ఈ లైన్ వెంటనే యుద్ధ ప్రాతిపదికన 2వ దశలో చేపట్టి
పనులు ప్రారంభించాలని మేడ్చల్ మెట్రో సమితి సాధన సమితి ద్వారా మేమందరము డిమాండ్ చేస్తున్నాం.